మాస్టర్స్ అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమణులకి, విశ్వానికి, ప్రకృతి మాతకి, మన ధ్యాన గురువైన పాత్రిజీ సార్కి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఈరోజు ముందుగా ప్రాణాయామం ఉంటుంది మాస్టర్స్, ఆ తర్వాత ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత ఈరోజు 17 రోజుకి చేరుకున్నాము. ఉత్తర గీత బాగంటూ ఉంటుంది మాస్టర్స్. ముందుగా ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ చేతిలో ఇలా చిన్ముద్ర పెట్టుకోండి, కుడి చేతిలో ఇలా విష్ణు ముద్ర పెట్టుకోండి. బ్రీత్ ఇన్, సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం చేసుకున్నాము. లెఫ్ట్ సైడ్ నుంచి 5 టైమ్స్ చేసుకున్నాము. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ముద్రలు అలాగే ఉంచుకోండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుందాము. ఎడముక్కు నుంచి శ్వాస తీసుకుంటాము. నుదుటి మధ్య భాగంలో శ్వాసను బంధించి కుడి ముక్కు నుంచి శ్వాస వదులుతాము. కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకొని నుదుటి మధ్య భాగంలో బంధించి ఎడమ ముక్కు నుంచి శ్వాస వదులుతాము. ఇదే సీక్వెన్స్ మాస్టర్స్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 నెక్స్ట్ భ్రమరి ప్రాణాయామం చేసుకుందాం మాస్టర్స్. చూపుడు వేళ్ళ 2 ఇలా చెవులో పెట్టుకోండి. శ్వాస ఒకసారి మాత్రమే తీసుకొని గొంతులో ఆడిస్తూ ఉంటాము. దీంట్లో శ్వాస ఏం తీసుకోము.
మాస్టర్స్ ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాము. 2 చేతుల్లో ఇలా చిన్ముద్ర పెట్టుకొని 2 తొడల పైన పెట్టుకోండి. అప్ అప్ అన్నప్పుడు నుదుటిని చూడండి. డౌన్ అన్నప్పుడు నోస్ కొన భాగం చూడండి. అప్ డౌన్ అన్నప్పుడు ముక్కు కొన భాగం చూడండి. అప్ డౌన్ 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 అప్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేసుకుందాం మాస్టర్స్. రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్. ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకుందాము. లెఫ్ట్ నుంచి రైట్కి. 1 2 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేసుకుందాము. 1 2 3 4 5. ఒక 5 సార్లు ఓంకారం చేసుకుందాం మాస్టర్స్. ముద్రలు అలాగే పెట్టుకోండి. ఔ ఔ ఔ ఔ ఔ ఔ. మాస్టర్ శ్వాస తీసుకొని ఔం అని శ్వాసను వదలండి. ఔ ఒక 5 టైమ్స్ చేసుకుందాము. ఔ ఔ ఔ ఔ ఔ ఔ ఔ ఔ. మాస్టర్స్ కింద కూర్చున్నట్టయితే గనుక ఒక బట్ట గాని, క్లాత్ గాని వేసుకొని కూర్చోండి. మీ పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ తాగండి మొదటగా. కళ్ళజోడు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి తీసి. చైర్‌లో కూర్చున్నట్టయితే కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకోండి. వేళ్ళలో వేళ్ళు వేసుకొని ఇలా ధ్యాన ముద్ర పెట్టుకోండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము. ఎటువంటి నామము లేదు మాస్టర్స్. ఎటువంటి జపము లేదు. ప్రాణాయామం చేసినట్టుగా చేయొద్దు. సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం. శ్వాసే మన గురువు.
ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేస్తూ మళ్ళీ శ్వాస పైనే ధ్యాస పెట్టండి. అలా నిరంతరంగా ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస పైనే ధ్యాస పెట్టినట్టయితే కనుక మనం శూన్య స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. అలా శూన్య స్థితికి చేరుకున్నప్పుడు విశ్వం నుంచి, యూనివర్స్ నుంచి మనము విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటాము. బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి ప్రతి ప్రాణనాడుల గుండా మన శరీరం మొత్తం విశ్వమయ ప్రాణశక్తి వ్యాపిస్తుంది మాస్టర్స్. దాని ద్వారా మన ప్రాణనాడులన్నీ యాక్టివ్ అవుతాయి. మన శరీరంలో ఎటువంటి రుగ్మతలు, బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ అవుతాయి మాస్టర్స్. అలా నిరంతరంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. ఆలోచనలకు చెప్పుకోండి, నేను ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాను, తర్వాత ఆలోచిస్తాను అని. మనము మనసు కాదు మాస్టర్స్, మనము మనసు కాదు, మనము శరీరం కాదు, మనము శరీరం కాదు, మనము మరి ఎవరంటే మనము ఆత్మ పదార్థం అని తెలుసుకుంటాం మాస్టర్స్. అలాగే శ్వాసని గమనిస్తూ చక్కని సంగీత ధ్యానాన్ని చేసుకున్నాం మాస్టర్స్. అలాగే మరింత ధ్యాన స్థితిలో ముందుకు వెళ్దాం మాస్టర్స్.
Thank you.
1 minute మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు. మెల్లగా మన బాయస్థితిలోకి వద్దాం. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మీ 2 అరచేతులను విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు మనం అందరం ఒకసారి క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ తాగండి. ఈరోజు ఉత్తర గీత భాగం 2 మాస్టర్స్. మనకు పాండరంగయ్య సారు క్లాస్కి వచ్చారు. సార్ క్లాస్కు స్వాగతం సార్. పాండరంగయ్య సార్ క్లాస్కి స్వాగతం సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మళ్ళీ మ్యూట్ అయిపోయింది సార్. ఇప్పుడు మేడం ఇప్పుడు ఓకే సార్. స్టార్ట్ చేయాలా మేడం? చేయండి సార్. ముందుగా అందరికీ ధ్యానాభివందనాలు, ఆత్మ ప్రణామాలు. ముందుగా మనం పత్రి గారిని స్మరించుకుంటూ పాటతో నేను ప్రారంభిస్తాను. ఆదియంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి, విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి, అజ్ఞానమను తిమిరాలు గూల్చగ ధ్యాన రేఖలు భువిని దింపగ జన్మమెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంతరాలే అసలు లేవని అణువున బ్రహ్మమేవని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు, ఊరు ఊరున నగరమందున వీధి మొదలును విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అనుభవమే అసలైన జ్ఞానము, సమయమే సాధనకు నిలవని సహనమేని ప్రగతి మూలము, ముక్తి మార్గము ధ్యానమేయని మూల సూత్రము మౌనమే అని సకల శాస్త్రము శ్వాసయేయని తత్వమంతా బోధ చేయగ ఇలకు చేరిన మార్గదర్శి, ఇలకు చేరిన మార్గదర్శి.
ब्रह्मर्षि पितामह पत्रीजी, ब्रह्मर्षि पितामह पत्रीजी, దేవుడంటూ వేరు లేడని జీవుడే పరమాత్మ రూపని, దేహమే దేవాలయం అని శ్వాసయే మన పరమ గురువని, ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాధ్యాని, ఆధ్యాత్మిక ధ్యాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని, మాకు పంచిన మహాజ్ఞాని. ब्रह्मर्षि पितामह पत्रीजी, ब्रह्मर्षि पितामह पत्रीजी. ఇప్పుడు మరి యథావిధిగా ఉత్తర గీత తర్వాతి భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. तिलमध्ये यथा तैलं क्षीरमध्ये यथा घृतम्, तिलमध्ये यथा तैलं क्षीरमध्ये यथा घृतम्, पुष्पमध्ये यथा गन्धः, फलमध्ये यथा रसः, काष्ठाग्नि प्रकाशेत आकाशे वायुवच्छरेत्. తిల మధ్యే యథా తైలం. తిలం అంటే నువ్వులు, నువ్వులలోని నూనెలాగా. క్షీర మధ్యే యథా ఘృతం. క్షీరం అంటే పాలు, ఘృతము అంటే నెయ్యి, పాలలోని నెయ్యిలాగా. ఫల మధ్యే యథా గంధ అంటే పండ్లలోని రసంలాగా. కాష్టాగ్నివత్ ప్రకాశేత. పుష్ప మధ్యే యథా గంధ అంటే పువ్వులలోని వాసనలాగా, గంధము సుగంధములాగా. ఫల మధ్యే యథా రస అంటే పండ్లలోని రసంలాగా. కాష్టాగ్నివత్ ప్రకాశేత. కాష్టం అంటే కట్టెలు, కట్టెలలోని నిప్పులాగా. తర్వాత ఆకాశే వాయువర్చన. ఆకాశంలోని గాలిలాగా. అంటే ఇవన్నీ మనకి కంటికి కనపడవు కానీ ఉన్నాయి. పువ్వులలో మరి నువ్వులలో నూనె దాగి ఉంటుంది. నువ్వులలో నూనె ఎలా దాగి ఉంటుందో, పాలలో నెయ్యి ఏ విధంగా ఇమిడి ఉంటుందో, పూలలో సువాసన ఏ రకంగా నిండి ఉంటుందో, పండ్లల్లో రసం ఎలాగైతే ఉంటుందో, కట్టెలలో నిప్పు ఏ విధంగా దాక్కొని ఉందో, ఆకాశంలో గాలి ఎట్లా నిండి ఉందో, అదే విధంగా బ్రహ్మాత్మ ఈ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుందని తెలుసుకోవాలి. ఆ విధంగా అంతటా అన్నింటిలోనూ నిండి ఉన్న బ్రహ్మాత్మ మన శరీరంలోనూ చైతన్య శక్తిగా నిండి ఉంది. ఇంద్రియాల ద్వారా దానిని గ్రహించలేదు, కానీ ఇంద్రియాలకు ఆ శక్తిని కలిగించేదే బ్రహ్మాత్మ. వాక్కుకు వాక్శక్తిని, కంటికి చూసే శక్తిని, చెవికి వినికిడి శక్తిని, ప్రాణవాయువుకు ప్రాణశక్తిని, మనస్సుకు మనన శక్తిని కలిగించేదే బ్రహ్మాత్మ. దృశ్యం కన్నా పరమై ఆకాశం కన్నా అతి నిర్మలమైన సర్వాత్మ సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వ సృష్టికి మూలమైన బ్రహ్మం ఒక్కటే. కనుక
దానిని దర్శిస్తే జగత్తునంతా దర్శించినట్టే. ఆ బ్రహ్మాత్మ యొక్క తత్వాన్ని ఇంకా తెలుపుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మన శరీరంలో ఆత్మ ఎలా ఉంటుంది? తథా సర్వగతో దేహి దేహ మధ్యే వ్యవస్థితః తథా సర్వగతో దేహి దేహ మధ్యే వ్యవస్థితః మనచ్చో దేహినాం దేవో మనో మధ్యే వ్యవస్థితః వ్యవస్థితః. సర్వవ్యాపి అయిన బ్రహ్మాత్మ అన్ని ప్రాణుల దేహాలలో వ్యాపించి ఉంది. ఆయా జీవుల హృదయాలలో దివ్యత్వం సాక్షీభూతంగా ఉంటుంది. బ్రహ్మాత్మ అన్ని ప్రాణులలోనూ సరి సమానంగా వ్యాపించి ఉంటుంది. అంటే దేవ, మానవ, జంతు, పక్షి, క్రిమి, కీటక మొదలైన అన్ని జీవుల శరీరాల్లోనూ వ్యాపించి ఉంది. వాటి యొక్క హృదయాలలో సాక్షీభూతమై విరాజిల్లుతుంది. అలా అనేక రూపాలలో అనేకంగా ఉన్నట్టు కనిపించినా నిజానికి ఒక్క చైతన్యమే అంతటా నిండి ఉంది. పరిశుద్ధమైన నీటికి రంగు, రుచి, వాసన లేకపోయినా భౌతిక పరిస్థితుల వల్ల దానికి రంగు, రుచి, వాసన మొదలైనవి కలుగుతుంటాయి. అలాగే జీవులన్నింటి హృదయాలలో వెలుగొందే ఆత్మ పదార్థం ఒక్కటే అయినా అజ్ఞానం వల్ల నామ రూప భేదాలను ఆపాదించి వేరువేరని భావిస్తూ ఉంటాం. అవిద్య నాశనం కాగానే బ్రహ్మాత్మతత్వం అవగతమవుతుంది. కానీ అజ్ఞానులు ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని గ్రహించలేక బ్రహ్మాత్మ వేరువేరు రూపాలలో వేరువేరుగా ఉన్నట్టు భ్రమపడతారు. మరి ఇంకా మన శరీరంలో ఆత్మ ఏ విధంగా ఉంటుందని మరి ఇంకొక శ్లోకం ద్వారా తెలుపుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దూరస్థోపి న దూరస్థః పిండస్థః పిండవర్జితః. దూరస్థోపి న దూరస్థః పిండస్థః పిండవర్జితః. విమల సర్వతో దేహి సర్వవ్యాపీ నిరంజనః సర్వవ్యాపీ నిరంజనః. దూరస్థోపి న దూరస్థః పిండస్థః పిండవర్జితః. విమల సర్వతో దేహి సర్వవ్యాపీ నిరంజనః సర్వవ్యాపీ నిరంజనః. దూరస్థోపి నా దూరస్థః అంటే దూరంగా ఉన్నట్టు కనిపించినా దూరంగా లేదు అని. పిండస్థః పిండవర్జితః జీవుడు శరీరంలో ఉన్నట్టు కనిపించినా శరీరంలోనే ఉన్నవాడు కాడు. బ్రహ్మాత్మకు దూరంగా ఉన్నట్టు కనపడినా దూరంగా లేడు. జీవుడు అన్ని విధాల నిర్మలుడు, మచ్చలేని వాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడే అవుతున్నాడు. అజ్ఞానం వల్ల జీవుడు పరబ్రహ్మకు దూరమైన వాడిలాగా కనిపిస్తున్నప్పటికీ జీవాత్మ పరమాత్మకు దూరంగా లేడు. అలాగే జీవాత్మ ఒకానొక దేహంలో ఉన్నట్టు దేహదారిగా కనిపించినప్పటికీ జీవి దేహంలోనే బంధింపబడి ఉన్నవాడు ఎంత మాత్రము కాదు. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. చాలా కొత్త విషయం. భగవద్గీతలో ఇలాంటి విషయం మరి
కొన్ని శ్లోకాలలో ఉన్నది. అజ్ఞానం వల్ల ఆత్మ పరిమితమైనట్టు అనుకుంటాం, కానీ జీవాత్మ అన్ని రకాలుగాను ఆ బ్రహ్మాత్మ లక్షణాలైన స్వచ్ఛత, సర్వభూతాలలో అంతటా నిండి ఉండే సర్వవ్యాపకత్వం, స్వయం ప్రకాశకత్వం మొదలైన అన్ని గుణాలు, అన్ని లక్షణాలు తనలోనూ కలిగి ఉంది. అజ్ఞానం నాశనం కాగానే శుద్ధ చైతన్య స్వరూపం అయిన ఆత్మ స్వయంగా ప్రకాశమానం అవుతుంది. ధ్యాన సాధన ద్వారా పొందిన సమాధి స్థితిలో దూరంగాను లేని, దగ్గరగాను లేని, తనలోనే ఉన్న, సర్వత్రా వ్యాపించి ఉన్న బ్రహ్మాత్మను స్వానుభవంలో గ్రహించి ఈ దేహంలో ఉండే జీవాత్మకు, సర్వవ్యాపకమైన బ్రహ్మాత్మకు భేదమే లేదని తెలుసుకోవాలి. మరి ఇంకా ఆత్మతత్వాన్ని గురించి ఇంకా వివరిస్తున్నారు. కాయస్థోపి న కాయస్థః, కాయస్థోపి న కాయస్థః, కాయస్థోపి న జాయతే, కాయస్థోపి న భుంజనః, కాయస్థోపి న బధ్యతే. ఆ కాయము అంటే శరీరం, కాయస్థోపి అంటే శరీరంలో ఉన్నట్టు, కాయస్థోపి నా కాయస్థ. జీవుడు ఈ శరీరంలో ఉంటూ కూడా ఈ శరీరంలో ఉన్నవాడు కాడు. పుట్టడం అనేది లేనివాడు, భోగాలను అనుభవించేవాడు కాడు. దేహి ఈ దేహంలోనే ఉంటూ కూడా బంధింపబడి ఉన్నది కాదు. జీవుడు శరీరంలో ఉంటూ కూడా ఈ శరీరంలో ఉన్నవాడు కాడు. జీవి ఈ దేహంలోనే ఉంటూ కూడా పుట్టడం, మరణం వల్ల చంపబడడం అనేవి లేనిది. జీవాత్మ ఈ శరీరంలో ఉండి కూడా సుఖ దుఃఖాలను, భోగాలను అనుభవించేది కాదు. దేహి ఈ దేహంలోనే ఉంటూ కూడా బంధాలు లేనిది. అంటే ఆత్మకు ఏ రకమైన వికారాలు అంటవు అని అర్థం. ఆత్మకు పిండ రూపంలో మాతృగర్భంలో పడి ఉండడం, పుట్టడం, పెరగడం, కృషించడం, మరణించడం వంటి ఏ విధమైన వికారాలు అంటవు. ఆత్మ ఒకప్పుడు పుట్టేది కాదు, మరొకప్పుడు గిట్టేది కాదు. అన్ని కాలాల్లోనూ ఉండేది, శాశ్వతమైనది, సనాతనమైనది ఆత్మ. శరీరం ఏర్పడక ముందు, శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. ఆత్మకు మూలం శరీరం కాదు, శరీరానికి మూలం ఆత్మ. ఆత్మ అవినాశి, దేహం వినాశి. శరీరాన్ని మాత్రమే శస్త్రాలు ఛేదిస్తాయి, నీరు తడుపుతుంది, గాలి ఎండిస్తుంది, అగ్ని దహిస్తుంది, కానీ ఆత్మని కాదు. ఆత్మ ఎప్పటికీ వధింపబడదు. వధింపబడేవి ప్రాణుల శరీరాలే. తర్వాత శ్లోకంలో కూడా మళ్ళీ ఆత్మతత్వాన్ని గురించి మనకు వివరిస్తున్నారు. జీవాత్మ సర్వాత్మల ఏకత్వం. యథా జలం జలే క్షిప్తం, క్షీరే క్షీరం, ఘృతే ఘృతం. యథా జలం జలే క్షిప్తం, క్షీరే క్షీరం, ఘృతే ఘృతం. అవిశేషో భవేత్ తద్వత్ జీవాత్మ పరమాత్మను. యథా జలం జలే క్షిప్తం, క్షీరే క్షీరే, ఘృతే ఘృతం. జలం అంటే నీళ్లు, క్షీరం అంటే పాలు, ఘృతం అంటే నెయ్యి. నీటిలో కలిపిన నీళ్లలాగా, పాలలో కలిపిన పాలలాగా, నెయ్యిలో కలిపిన నెయ్యిలాగా
జీవాత్మ పరమాత్మలు సమానము. నీటికి వేరే ఇంకొంచెం నీటిని కలిపితే నీరు మొత్తం కలిసిపోయి తేడా తెలియదు. పాలకు మరికొన్ని పాలను కలిపితే తేడా తెలియకుండా రెండూ కలిసిపోతాయి. అలాగే నేతికి వేరే కొంచెం నెయ్యిని కలిపితే నెయ్యి మొత్తం కలిసిపోయి తేడా తెలియదు. అదేవిధంగా జీవాత్మ బ్రహ్మాత్మలకు కొంచెమైనా తేడా లేదు. ఇల్లు కట్టకముందు అంతా అనంతమైన ఆకాశమే, కానీ గోడలు కట్టిన తరువాత పరిమితమై వేరువేరు గదులుగా తయారవుతుంది. అంటే అనంతమైన ఆకాశం గోడలు కట్టడం వల్ల పరిమితమై రకరకాల పేర్లతో పిలువబడుతుంది. గోడను తీసివేస్తే మళ్ళీ అనంతమైన ఆకాశమే. అలాగే అజ్ఞానం వల్ల జీవాత్మ సర్వాత్మలకు తేడా ఉన్నట్టు అనిపించినా జ్ఞానం కలిగిన తర్వాత రెండూ ఒక్కటే అని గ్రహించగలుగుతాం. మరి ఇంకా ఆత్మతత్వాన్ని గురించి ఇంకా తర్వాతి శ్లోకంలో తెలుసుకుందాం. ఘట సంవృతమాకాశం ఘట సంవృతమాకాశం ఘట సంవృతమాకాశం లీయమానే యథా ఘటే ఘటో నశ్యతి నాకాశం తద్వజ్జీవః పరాత్మని. ఘట సంవృతమాకాశం ఘట సంవృతమాకాశం లీయమానే యథా ఘటే ఘటో నశ్యతి నాకాశం తద్వజ్జీవః పరాత్మని. ఘటము అంటే కుండ, ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. మరి కుండలో శూన్యం ఉంటుంది, ఆకాశం ఉంటుంది. కుండ పగిలినప్పుడు కుండ మాత్రమే పగిలి ఏ విధంగా కుండలో ఉన్న ఆకాశం మహాకాశంలో కలిసిపోతుందో అలాగే జీవాత్మతత్వం బ్రహ్మాత్మతత్వం అభిన్నము. ఘటాకాశమివాత్మానం ఘటాకాశమివాత్మానం విలయం వేత్తి తత్వతః సగచ్చతి నిరాలంబం జ్ఞానలోక్యం న సంశయః. ఏ విధంగా ఘటాకాశం అంటే ఘటం అంటే కుండ, కుండలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశము. ఒక కుండ ఉంది, ఆ కుండలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. కుండ పగిలిపోతే ఆ ఖాళీ ప్రదేశం ఎక్కడికి వెళ్ళింది? మొత్తం బయట ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో కలిసిపోయింది. అదే విధంగా ఈ శరీరాన్ని ఒక కుండతో పోలుస్తారు. శరీరంలో ఆత్మ ఉంది, శరీరం వెళ్ళగానే ఆత్మ సర్వాత్మలో కలిసిపోతుంది. అదే విధంగా జీవాత్మ బ్రహ్మాత్మ ఐక్యంగా ఉన్నాయని తెలుసుకున్నవాడు నిరాధారుడు, జ్ఞానం చేత మాత్రమే చూడబడేవాడు అయిన పరబ్రహ్మను పొందుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుండలో ఇమిడి ఉన్న శూన్యమే ఘటాకాశం. మనం చూస్తున్న బయట ఉన్న ఆకాశమే మహాకాశం. ఘటాకాశం గాని మహాకాశం గాని ఈ రెండు వాస్తవానికి వేరు వేరు కావు. మహాకాశమే కుండలో ఉన్నప్పుడు ఘటాకాశం అనబడుతుందన్నమాట. అలాగే బ్రహ్మాత్మ కూడా ఒక జీవిగా దేహంలో ఉన్నప్పుడు జీవాత్మ అవుతుంది. జీవాత్మయే ఘటాకాశం అని, బ్రహ్మాత్మయే మహాకాశం అని మనం తెలుసుకోవాలి. కుండలోని ఘటాకాశం కుండ పగిలినప్పుడు మహాకాశంలో కలిసిపోయి ఉన్నది మహాకాశమే అని అయిపోతుంది.
అదేవిధంగా దేహాలన్నీ నశించగానే జీవాత్మ బ్రహ్మాత్మలు అభేదాలు అని జీవాత్మల సర్వాత్మల ఏకత్వం అర్థం అయిపోతుంది. మరి ఇంకా ఆత్మతత్వాన్ని గురించి ఇంకా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఈ ఆత్మతత్వం ఎలాంటిదంటే ఎంత విన్నా కూడా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది అన్నమాట. గవామనేక వర్ణానాం గవామనేక వర్ణానాం క్షీరస్యాప్యేకవర్ణతా క్షీరవద్భాతి విజ్ఞానం దేహినాం చ గవాం యథా గవామనేక వర్ణానాం క్షీరస్యాప్యేకవర్ణతా క్షీరవద్భాతి విజ్ఞానం దేహినాం చ గవాం యథా. గవాం అంటే ఆవులు. గవాం అనేక వర్ణానాం, ఆవులు అనేక రకాల్లో ఉంటాయి. కానీ క్షీరస్యాప్యేక వర్ణత, కానీ పాలు ఒకే రంగులో ఉంటాయి, తెల్లగా ఉంటాయి. అదేవిధంగా ఆవులు అనేక రంగులలో ఉన్నా పాలకు ఒకే రంగు ఎలా ఉంటుందో అలాగే వేరు వేరు దేహాలలో ప్రకాశిస్తున్న బ్రహ్మాత్మ మాత్రం ఒకటే. మనకు రకరకాల ఉదాహరణల ద్వారా ఎంత అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను తీసుకొని మనకు ఆ యొక్క ఆత్మకు జీవాత్మ తత్వాన్ని, జీవాత్మకు బ్రహ్మాత్మ గల ఏకత్వాన్ని మనకు ఎలా తెలియజేస్తున్నారో శ్రీకృష్ణ పరమాత్మ అంటే వ్యాస మహర్షి. ఆవులు రకరకాల రంగులలో వేరువేరుగా ఉన్నా వాటన్నిటి యొక్క పాలు మాత్రం తెలుపు రంగులోనే ఉంటాయి. అదేవిధంగా జీవులు వేరువేరు దేహాలతో వివిధ జాతుల రంగుల రూపాల తేడాలతో ఉన్నప్పటికీ వారందరిలో ప్రకాశించే జ్ఞానమయమైన ఆత్మస్వరూపం మాత్రం ఒక్కటే. అదే బ్రహ్మాత్మ స్వరూపం. సర్వ సృష్టిలో సర్వ ప్రాణుల్లో స్వయం ప్రకాశమైన సర్వవ్యాపకమైన శుద్ధ చైతన్య స్వరూపమైన ఒక్కటే బ్రహ్మాత్మ వ్యాపించి మనోవృత్తుల వల్ల పరిమితమైనట్టుగా వేరువేరు నామ రూపాలలో వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రాపంచికంగా కనిపించే జాతుల రంగుల రూపాల తేడాలు చూసేవాడు అజ్ఞాని అనిపించుకుంటాడు. జ్ఞాని మాత్రం సర్వవ్యాపి అయిన ఆ సర్వాత్మనే అందరిలోనూ అన్నింటిలోనూ చూస్తాడు. మరి మన శరీరంలోనే ఉన్నటువంటి ఆత్మను ఎలా దర్శించాలి, ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆత్మను ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అని తర్వాతి శ్లోకంలో మనకు వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శరీరినామజస్యాంతం హంసత్వం పారదర్శనం. శరీరినామజస్యాంతం హంసత్వం పారదర్శనం. హంసో హంసాక్షరం చైతత్ కూటస్థం యత్తదక్షరం తద్విద్వానక్షరం ప్రాప్య జహ్యాన్మరణ జన్మని. శరీరినామజస్యాంతం, పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారం అయిన జీవన్ముక్తమై జీవుల యొక్క పరమావధి. జీవుడు హంస మంత్రం ద్వారా శాశ్వతమైన ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉండే బ్రహ్మాత్మ సాక్షాత్కారంతో జనన మరణాలను విడిచి జీవన్ముక్తుడు అవుతున్నాడు. వేద వాంగ్మయంలో జీవి నిరంతరం సోహం అనే అజపా మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది అని చెప్పబడింది. సోహం అంటే ఆ బ్రహ్మమే నేను, సా అహం.
అని అర్థం. అంటే మనలోని ప్రాణశక్తి శ్వాస నిరంతరంగా ఆ పరబ్రహ్మను దర్శించ ప్రయత్నిస్తూనే ఉంటుందన్నమాట. అయితే ఇదంతా మనకు తెలియకుండా అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. దీనినే అజపా గాయత్రి అంటారు. అంటే జపించబడినటువంటి గాయత్రి. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి తద్వారా జీవుడికి నేను ఈ శరీరం కాదు అని శరీర భ్రాంతి తొలగి నేను నాశనమే లేని పరబ్రహ్మ స్వరూపుడైన ఆత్మను అనే బ్రహ్మానుభూతి కలుగుతుందో అప్పుడు జనన మరణ చక్రం నుండి విడుదల పొంది జీవన్ముక్తుడు అవుతాడు. అయితే హంస మంత్రం అంటే శ్వాస గమనిక తెలుసుకొని ధ్యాన సాధన చేసినప్పుడే ఆ విధమైన బ్రహ్మాత్మానుభూతి కలిగి జీవన్ముక్తుడు కావడం జరుగుతుంది. కాబట్టి మనము ఆత్మను దర్శించడానికి చేయవలసిన పని శ్వాసను గమనించుట. అందుకే మనకు బ్రహ్మర్షి పత్రి గారు శ్వాస మీద ధ్యాస అనేటువంటి మంత్రాన్ని మనకు అందించారు. అదే అందరికీ మంత్రము, ధ్యాన మంత్రం. మరి మరి ఇంకా మన శరీరంలో ఉన్న ఆత్మను మరి ఏ విధంగా ఇంకా మనం గుర్తించాలో మరొక శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. ఆత్మ మంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్. ఆత్మ మంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానాం భావనా బ్రహ్మచక్షతే. ఆత్మ మంత్రానికి జీవుడికి పరస్పర సంబంధం ఉంది. ఆత్మ మంత్రం అంటే శ్వాసను గమనించడము. యోగం చేత కోరికలను నిర్జించిన వాడి యొక్క ధ్యానమే పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నారు. జీవి నిరంతరం జపించే ఆత్మ మంత్రమే, అజపా మంత్రమే సోహం. సోహం అంటే ఆ పరబ్రహ్మమే నేను అని అర్థం. ఆత్మ మంత్రం అంటే శ్వాస. శ్వాస జీవుల నాసికా రంధ్రాల గుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా నిరంతరం జరుగుతూ ఉండే ప్రాణవాయు చలనానికే శ్వాసకే హంస అని పేరు. శ్వాసకే హంస అని మరొక పేరు. శరీరంలో శ్వాస ఉన్నంత వరకు జీవి అనబడుతుంది. శ్వాస నిలిచిపోతే నిర్జీవిగా మారుతుంది. కనుక ఆత్మ మంత్రానికి హంసకు అంటే శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. హంసలో హ పరబ్రహ్మ స్వరూపం, స జీవాత్మ స్వరూపం. పరమాత్మయే జీవాత్మ, జీవాత్మయే పరమాత్మ అని ఆ రెండింటిని కలిపే మధ్య ఉన్న ఆ సున్నా ఈ హంస మార్గం గుండా ప్రయాణించి ఆత్మను చేరుకోవచ్చు. అంటే శ్వాస ద్వారా జీవుడు పరబ్రహ్మను పొందవచ్చు అన్నమాట. బ్రహ్మాత్మను తెలియగోరే ఆత్మజ్ఞాన పరాయణుడు రాగద్వేషాది ద్వంద్వాలను విడిచి ఇంద్రియ నిగ్రహం కలిగి కోరికలను విడిచి ఆత్మధ్యానంలో నిమగ్నం కావాలి. అటువంటి యోగంలోనే అన్ని కోరికలను నిరోధించిన వారి యొక్క ధ్యానంలోనే బ్రహ్మం తెలియబడుతుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారానికి శ్వాసకు సంబంధం ఉంది. మనలోని ప్రాణవాయువు చలనాన్ని అంటే శ్వాసను గమనిస్తూ ఉంటే మనసులోని ఆలోచనలు నెమ్మదిగా తగ్గి పూర్తిగా నిరోధింపబడి ఉన్నప్పుడు ఆ ఆలోచనారహిత ధ్యాన స్థితిలోనే బ్రహ్మమును అంటే సర్వాత్మను గ్రహించగలమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. మరి శ్వాసను ఎలా గమనించాలి అని మనం ఈ శ్లోకం ద్వారా తర్వాతి శ్లోకం ద్వారా తెలుసుకుందాం. శ్వాస ఎలా బహిర్వ్యోమస్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం
నిష్కళంకం విజానీయాత్ శ్వాసో యత్ర లయం గతః శ్వాసో యత్ర లయం గతః బహిర్వ్యోమస్థితం నిత్యం నాసాగ్రే చ వ్యవస్థితం నిష్కళంకం విజానీయాత్ శ్వాసో యత్ర లయం గతః శ్వాసో యత్ర లయం గతః బహిర్వ్యోమ స్థితం నిత్యం. బహిర్ అంటే బయట, బాహ్యాకాశంలో ఉన్నది కళారహితమైనది అయిన పరబ్రహ్మ స్వరూపాన్ని ఎల్లప్పుడూ శ్వాస ఎక్కడైతే లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలోనే తెలుసుకోవాలి. బాహ్యాకాశంలో ఉండడం అంటే అంతటా నిండి ఉండడం. కళారహితం అంటే అవయవ సంబంధం లేనిది, అంటే ఒక రూపం అంటూ లేకపోవడం. పరబ్రహ్మ సర్వవ్యాపి, రూపరహితుడి. కావున మనస్సుకు శ్వాసకు పరస్పర సంబంధం ఉంది. ఒకదాన్ని నిరోధించినప్పుడు రెండోది నిరోధింపబడుతుంది. ప్రతి క్షణం శ్వాసను గమనిస్తూ ఉంటే మనస్సు స్థిరంగా ఉండి ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. ప్రతి శ్వాస భూమధ్యంలో లయం అవుతుంది. అక్కడ తదేక ధ్యానం వల్ల ఆలోచనారహిత స్థితి, శూన్య స్థితిలో సర్వాత్మ అనుభూతి అవగతం అవుతుంది. కనుకనే పరమాత్మను తెలుసుకోవాలంటే ప్రతి క్షణం శ్వాస ఎక్కడ లయం చెందుతుందో ఆ నాసికాగ్రంలో, ఆ భూమధ్యంలోనే ధ్యానించాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మన దృష్టి భూమధ్యంలో ఇక్కడ నిలిచిపోతుంది. మరి ఇంకా ఈ యొక్క ధ్యాన పద్ధతిని గురించి ఇంకొక శ్లోకం ద్వారా మనకు తెలుపుతున్నారు. పుటద్వయ వినిర్ముక్తో పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. పుట పుటాలంటే నాసికా పుటాలు, ద్వయ అంటే రెండు. ఓ పార్థ, రెండు నాసికా పుటాల నుండి విడువబడిన లోనికి వచ్చిన గాలి శ్వాస ఎక్కడ కలుస్తుందో అక్కడ మనస్సును నిలిపి ఆ సర్వాత్మను ధ్యానం చెయ్యాలి. ఆత్మదర్శి కాదలచిన వాడు స్థిర సుఖాసనంలో కూర్చుని ధ్యానంలో అంతర్ముఖుడై రెండు నాసికా రంధ్రాల గుండా లోపలికి ప్రవేశించే గాలిని, బయటకు విడువబడే గాలిని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆ శ్వాస రెండు కనుబొమ్మల మధ్యన భ్రూమధ్యంలో లయమవుతుంది. అక్కడే చూపు కూడా లీనమవుతుంది. మనసులోని ఆలోచనలు నెమ్మదిగా ఉపశమించి మనస్సు ఆలోచన రహితమవుతుంది. అప్పుడు ఆ మనస్సును కూడా భూమధ్యంలోనే లీనం చేసి ధ్యాన సాధన కొనసాగిస్తే ఇంద్రియ వ్యాపారాలు నెమ్మదిగా నిలిచిపోయి బాహ్య ప్రపంచం అదృశ్యమై అంతఃచైతన్యం ప్రకటితమవుతుంది. అంతర్దృష్టిలో ఆ పరబ్రహ్మ స్వరూపం ధ్యానికి అవగతం అవుతుంది. ఇవాళ చాలిత మేడం, ఈ రోజుకు మిగతా భాగం రేపు చెప్పుకుందాం.
ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ అని అదే ఆత్మ పరమాత్మ దానికి తేడా చాలా చక్కగా ఈరోజు శ్లోకాలలో అన్నిట్లో కూడా వివరణ చాలా బాగుంది సార్. అన్నిటికీ మీనింగ్ కూడా చాలా చక్కగా ఉంది. అందరికి కూడా ఆత్మ అంటే ఏంటి అనేది కరెక్ట్గా అర్థం మీనింగ్ తెలియక కొంచెం దాని మీదనే డౌట్స్ ఎక్కువగా ఉండే అందరికీ ఈరోజు అవన్నీ పటాపంచలైనాయి సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. మాస్టర్స్ మీకు ఎవరికైనా సార్ చెప్పిన దానిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మీరు అడగచ్చు మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. సార్ మీరు ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు వేల వేల ఆత్మ ప్రణామాలు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ నమస్తే సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లక్ష్మీపతి సార్ మాట్లాడండి సార్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. సార్ ఈ ఉత్తర గీత అనేది ఎవరికి చెప్పారు సార్? కృష్ణ భగవాన్ గారు ఉత్తర గీత ఎవరికి ఉపదేశం చేశారు సార్? సార్ భగవద్గీతను ఎవరు చెప్పారు? ఉత్తర గీత వారే. సేమ్ భగవద్గీతనేమో యుద్ధానికంటే ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అదే అవును సార్. శ్రీకృష్ణుడు అదే అర్జునుడికి యుద్ధం తర్వాత అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్పారు. ఓకే ఓకే సార్. ఉత్తర గీత ఓకే, కూడా థాంక్స్. మహాభారతంలోనిదే. ఉత్తర గీత కూడా మహాభారతంలో అశ్వమేధ పర్వంలో ఉంది. ఓకే సార్. ఓకే. అయితే మనందరికీ భగవద్గీతనే తెలుసు కానీ ఉత్తర గీత ప్రచారంలో లేదు. అందుకే మనం ప్రచారం చేయాలి. అవును అది సార్. పత్రిగారు దాన్ని బయటికి తీశారు, వెలుగులోకి తీసుకొచ్చారు. చాలా బాగుంది సార్. శ్లోకాస్ అనే అర్థాలు చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఉత్తర అనే అర్థంలో ఏముంది సార్ అంటే ఉత్తర అంటే తర్వాత అనే అర్థం సార్. ఉత్తర అంటే మీనింగ్ ఓకే, ఏంటంటే ఓకే. తర్వాత. దేని తర్వాత? యుద్ధం యుద్ధం. తర్వాత. యుద్ధం తర్వాత. ఓకే సార్. మామూలుగా ఓకే. భగవద్గీతను పూర్వగీత అంటారు, దీన్ని ఉత్తర గీత అని అవును. అన్నారండి. యుద్ధం ఓకే. కంటే ముందు చెప్పబడింది భగవద్గీత, అది పూర్వగీత. యుద్ధానంతరం అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ అర్జునుడు అడుగుతాడనమాట శ్రీకృష్ణ పరమాత్మను. స్వామి, నేను మీరు యుద్ధరంగంలో ఆనాడు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని అంతా మర్చిపోయాను, మళ్ళీ నాకు ఒకసారి ఉపదేశించండి. మరి నేను ఇప్పుడు అంటే అంతా అయిపోయింది కదా, పరిపాలన అంతా అయిపోయింది. అవును సార్. ఇప్పుడు నాకు మోక్షం కావాలి, నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం తెలుసుకోవాలి నాకు ఇప్పుడు. అప్పుడంటే యుద్ధం చేయడం కొరకు కర్మయోగము అంతా చెప్పారు కదా. ఇప్పుడు అవును. యుద్ధం చేయాలి, ఇప్పుడు యుద్ధం అవసరం లేదు కదా. అయిపోయింది. ఓకే. ఈ పరిస్థితులు నాకు ఏం బోధిస్తారంటే అప్పుడు ఈ ధ్యానము, జీవాత్మ, సర్వాత్మ, ఏకత్వం ఇదంతా కూడా బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే సార్. సమస్త జ్ఞానం నిక్షిప్తమై ఉంది ఉత్తర గీతలో అని విన్నాను సార్ నేను. అవును మేడం. ఓకే. నిజంగా దీన్ని బాగా వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. అప్పుడే మనకు అవగతం అవుతుంది, ఇంకా ధ్యానం బాగా సిద్ధిస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. బాలశంకర్ సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. ఉత్తర గీతని గురించి బాగా చెప్పారు సార్. కానీ సార్ ఒక డౌట్స్ ఉంది సార్. సార్ మనస్సు కర్మను బట్టి జన్మ ఉంటుందేం సార్? కర్మను బట్టి జన్మ ఉంటుంది. అవును. అంటే ఏ కర్మలు చేస్తే ఆ జన్మ అనేది ఉంటుంది సార్? అలా కాదు, కర్మను బట్టి జన్మ కాదు. కర్మ అనేది కర్మ ఫలితం అని జన్మలో అనుభవిస్తాము. అనుభవించడానికి సరిపోయినటువంటి జన్మ ఉంటుంది, అట్లయినా కరెక్టే. కర్మ అనేది మనం ఒక జన్మలో చేసిన కర్మను మరొక జన్మలో మనం అనుభవిస్తాము. అలా అనుభవించాలంటే దానికి సరిపోయిన పరిస్థితులు, కుటుంబము, తల్లి తండ్రి, పరిసరాలు, వాటికి తగ్గట్టుగా ఆత్మ జన్మం తీసుకుంటుంది అన్నమాట. అట్లా అంతే. ఏ విధంగానైనా కరెక్టే. కర్మకు జన్మకు సంబంధం ఉంది. మనసులోని ఆత్మను ఎలా మనం తెలుసుకునేది? మన దేహములో ఉన్న ఆత్మను మనం తెలుసుకోవాలంటే సార్, అదో మనం ఇందాక ఎన్నో శ్లోకాల్లో చెప్పుకున్నాము. శ్వాస మీద ధ్యాస ద్వారానే, శ్వాసను గమనించడం ద్వారానే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలమని 2-3 శ్లోకాల్లో వచ్చింది కదా ఇంతకుముందే. వేరే మార్గం లేదు, అదే చెప్తున్నారు. ఉత్తర గీతలు కూడా అదే ఉంది. మన శరీరంలోనే ఆత్మకు శరీరానికి మధ్యలో వారధిలాగా శ్వాస ఉందన్నమాట. ఆ శ్వాసను గమనించడం ద్వారా, నిరంతరం శ్వాసను గమనించడం ద్వారా మనసు శూన్యం అవుతుంది. మనసు శూన్యమైనప్పుడు ఆత్మ యొక్క తత్వం అవగతం అవుతుంది. వేరే లేదు సార్.
సార్ ఏం సార్? ఏం సార్? వేరే మార్గాలు ఏమీ లేవు. ఆహా. శ్వాసను గమనించడం తప్ప వేరే మార్గం లేదు. ఆహా. ఆత్మ పూర్ణాత్మగా ఎట్లా పోతుంది సార్? ఆత్మ పూర్ణాత్మగా కావడం అంటే అది అనేక జన్మలు తీసుకున్న తర్వాత మొత్తము దానికి ఆ జ్ఞానం అంతా కూడా అవగతమైన తర్వాత ఆ పూర్ణాత్మ లక్షణాలు ఎప్పుడైతే పూర్ణాత్మగా మారిపోతుంది. ఎన్నో అంటే మనం జన్మలు ఈ జన్మలోనే పూర్ణాత్మగా పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్? మన మన యొక్క సాధనను బట్టి ఉంటుంది. అంత సాధన జ్ఞానం మనం ఒక జన్మలో పొందాలి కదా. ఆహా. అంత సాధన చెయ్యొచ్చు. ఉమ్. ఉంది, అవకాశం ఉంది. మనం చేసే సాధనను బట్టి ఉంటుంది. పరమాత్మ అంటే స్థితికి మంచి చేరుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గం సార్. ధ్యానం ఒక్కటి మార్గం. సార్ థ్యాంక్స్ సార్, బాగా చెప్పారు సార్. మళ్ళా మీరు క్లాసులు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా సార్. ఇంత నాకు ఈ ఉత్తర గీత ధ్యాన యజ్ఞాల్లాగా ఒక 108 ఉత్తర గీత ధ్యాన యజ్ఞాలు చేయాలని ఆలోచన వస్తుంది. అదే ఇదే ఉత్తర గీత మాకు భగవద్గీత అనేది తెలుసు కానీ ఉత్తర గీత అనేది మాకు ఇంతవరకు తెలియదు సార్. ఇదే ఫస్ట్ టైం అందుకే సార్ ప్రపంచానికి అందరికీ ధ్యానులకు, పిరమిడ్ ధ్యానులకు గాని అందరికీ కూడా ఉత్తర గీతను ప్రచారం చేయాలి సార్. అవును సార్. థ్యాంక్స్ సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఓకే సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. 1 by 1 మాట్లాడండి మాస్టర్స్. సార్ మీ నెంబర్ ఒకసారి చెప్పండి సార్, ఎవరైనా జూమ్ లో జాయిన్ అవ్వడానికి. 93 98 98 698 698 398 398 9398698398 అంతేనా సార్? సార్ పారిజాత మేడం మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చక్కగా పద్యాల రూపంలో, పాటల రూపంలో పరమాత్మ గురించి చాలా చక్కగా వర్ణించారు సార్. చాలా బాగుంది క్లాస్. వింటా ఉంటే అసలు టైం తెలియకుండా ఉంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అందరూ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇంత చక్కని జ్ఞానాన్ని, మనకు ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మొత్తం మనకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఆత్మనమాలు సార్. సార్ ఒక ధ్యాన గీతంతో మనము ఒక ధ్యానం చేసుకుందాము. ఇంకొక ధ్యాన గీతమా? ధ్యాన గీతం ఇంకొకటి సార్. ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్ అందరు ధ్యానంలో. ఘటన సంఘటని బ్రతుకై సాగే జీవనమొకనిటిన జన్మం గమనం గమ్యం మధ్యనైషుడు ఆడే నటనా. ఘటన సంఘటని బ్రతుకై సాగే జీవనమొక నటన జన్మం గమనం గమ్యం మధ్యనైషుడు ఆడే నటనా. పుట్టుకతోనే బంధాలన్నీ ఏర్పడటమే కదా ఒక నటన. పెరిగే కొద్దీ ఒక్కో బంధం వేర్పడిపోవడం ఒక నటన. జన్మించడమే ఒక నటన, జగన్నాటకం ఒక నటన. జన్మించడమే ఒక నటన, జగన్నాటకం ఒక నటన. జనుల కోసమే జన నటన, జరిగేదంతా నటన. ఘటన సంఘటని బ్రతుకై సాగే జీవనమొక నటన
జన్మం గమనం గమ్యం మధ్యనైషుడు ఆడే ఈ నటన. పరిచయాలకై పరుగులు తీసే పరిష్వంగనం ఒక నటన. పరిచయాలకై పరుగులు తీసే పరిష్వంగనం ఒక నటన. పరాయి వాళ్ళ పలకరింపులో ప్రతిధ్వనించేదొక నటన. ప్రతి విషయానికి మనలో మనమే పంతమాడడమే ఒక నటన. ప్రతిరోజు ప్రతి అడుగుకు అడుగు ప్రతిస్పందనే ఒక నటన. సిరిగల వాడికి నటనను నేర్పిన శివుడి లీలలే ఒక నటన. శిరమున గర్వము ఎక్కితే చిదిమే శివుడి ముందర ఈ నటన. నిండి ఉన్న నీలో నటన, నిన్న జన్మదే ఈ నటన. నిండి ఉన్న నీలో నటన, నిన్న జన్మదే ఈ నటన. ఆత్మచరితమీ నటన, పరమాత్మ లీనమై నటన. జీవించి జీవించి శోధించి సాధించే నటన. ఘటనా ఘటన సంఘటని బ్రతుకై సాగే జీవనమొక నటన. జన్మం గమనం గమ్యం మధ్యన ఈశుడు ఆడే ఈ నటన. ఇక్కడ నటన నటన గురించి చాలా అద్భుతంగా నటన అనే పాట ఇది. మనం చేసే ప్రతి పని కూడా నటన, మన కర్మలన్నీ కూడా నటనలే. నిండి ఉన్న నీలో నటన, నిన్న జన్మదే ఈ నటన. నిన్న జన్మను బట్టి ఈ జన్మలో నటిస్తున్నాం మనం. ఇందాక మాస్టర్ అడిగినట్టు గత జన్మలోని కర్మలకు అనుగుణంగా ఈ జన్మలో మనం జీవితం ఉంది. అది మాస్టర్స్ ఈ పాట. సార్ నమస్కారం సార్. మేడం ఒక్క నిమిషం మాట్లాడతాను. ఉత్తరాఖండ్ గురించి చాలా అద్భుతంగా వర్ణించారు సార్. మేడం ఒక్క నిమిషం మేడం. మాస్టర్స్ అందరూ ధ్యాన స్థితిలోంచి బయటికి రండి. మాస్టర్స్ కళ్ళు రెండు చేతులు రెండు కళ్ళ పైన పెట్టుకోండి. ఫైవ్ 4 3 2 1 0. రెండు అరచేతులను చిన్న ఊరితో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ఒకసారి క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. సార్ పాడిన ధ్యాన గీతంలో చాలా చక్కటి మీనింగ్ ఉంది. మనము ఇక్కడ ఒక సినిమా లాగానే, సినిమాలో ఎలాగ పాత్రలు నటిస్తారో మన నిజ జీవితంలో కూడా అంతా నటించేది. అది నిజం అనుకొని మనము బాధపడి చాలా ఎక్కువ వేదన చెందుతుంటాము. అలా చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో కూడా నటించడానికే వచ్చాం మనం ఇక్కడికి, కొంతకాలం నటించి వెళ్ళడానికే. అదేనా సార్ మీనింగ్? అంతే మేడం. నటన ఎక్కడుంటుంది చెప్పండి? మనం చేసిన ప్రతిదీ మాయమైపోతుంది, ప్రతి పని మాయమైపోతుంది, కనిపిస్తుంది, మాయమైపోతుంది. ప్రతిదీ నటననే, జీవితం అంతా నటన. మాస్టర్ ఎవరో మాట్లాడుతున్నారు మేడం. కృష్ణ మేడం ఏమో అడుగుతున్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీరు ఉత్తరాఖండ్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. ధన్యవాదములు సార్. అలాగే మీరు ఇప్పుడు మనకి నటన అని చెప్పేసి మనకు ధ్యానంలో ఉన్నప్పుడు గీతం పాడారు కదా సార్, అది చాలా అద్భుతంగా ఉంది సార్. యాక్చువల్ గా అది వింటుంటే నాకు మధ్యలోనే అది సార్ మీరు వాయిస్ రికార్డ్ చేసి గ్రూప్ లో సెండ్ చేయండి అదే చెప్దాం అనుకుంటున్నాను సార్. నేనంటే అదేంటి ఆ పాటకి అంత కనెక్ట్ అయిపోయాను సార్. అంటే మనం నిజ జీవితంలో కూడా మనం నటిస్తున్నాం కదా, ఈ ప్రపంచమే ఒక నటన కదా సార్. మీరు ఎంత అద్భుతంగా అసలు అంటే ఒక పాట పాడడానికి కూడా వాయిస్, మీరు ఆ రచన అనేది కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది సార్. చాలా అద్భుతంగా ఉంది సార్ సాంగ్ మాత్రం. మీరు ఆ వాయిస్ రికార్డ్ చేసి గ్రూప్ లో సెండ్ చేయండి సార్ ప్లీజ్, నా కోసం సార్. పెడతాను. ఏ నంబర్ గ్రూప్ అంటే ఏ గ్రూప్ చెప్పండి? ఆల్రెడీ నా దగ్గర సెండ్ చేయండి సార్. సార్ ఈ గ్రూప్ లోనే సెండ్ చేయండి సార్. నేను మేడం ఇప్పుడు ఈ మేడం అడుగుతాను, ఇప్పుడు పంపిస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే పంపిస్తాను. మేడం
సార్ చెప్పండి సార్. మీ పేరేమంటారు కదా మేడం? సుమా సార్. సుమా కదా మేడం. ఈ పాటనంట అందరికి కావాలి. నా దగ్గర రికార్డు వాయిస్, నేను పాడిన వాయిస్ రికార్డు ఉంది. ఎలా పంపించమంటారు? నంబర్ మీకు నేను కాల్ చేస్తాను సార్. మీ నెంబర్ ఉంది కదా నా దగ్గర. మీరు నాకు కాల్ చేయండి, నేను మీకు పంపిస్తా. మీరు అందరికి పంపిస్తారా? పంపిస్తాను సార్. కాల్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఓకే మేడం. మాస్టర్స్ అందరూ ఒకసారి సార్కి ధన్యవాదాలు తెలుపుకోండి. థ్యాంక్ యూ సార్. నాతో నమ్మాలి. ఓకే మేడం. మాస్టర్స్ మళ్ళీ రాత్రి 9 గంటల క్లాస్లో కలుసుకుందాము. దయచేసి ధ్యానంలో ఉన్నప్పుడు కానీ ఎవరు కానీ మాట్లాడకండి. ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాతే మాట్లాడండి. మనము సమయపాలన, ఎందుకంటే జూమ్లో ప్రతి ఒక్కరు ధ్యాన స్థితిలో మనం కొంచెం ముందుకు లోపలికి వెళ్ళకపోయినా మిగిలిన వాళ్ళు కూడా వెళ్తారు కాబట్టి అప్పుడు డిస్టర్బ్ చేయకుండా ధ్యానంలోంచి ఏంటంటే ఎప్పుడైనా మెల్లగా బయటికి రావాలి. అప్పుడు డిస్టర్బెన్స్ కలగొద్దనే మనం మాస్టర్స్ని, మన పక్కనున్న మాస్టర్స్ని కోరుకుంటాం కదా, అలాగే ఎవరు తప్పుగా భావించవద్దు. అలా చేస్తే బాగుంటుందని. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మన గ్రూప్లో జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సమయభావన కరెక్ట్గా 1 by 1 మాట్లాడతారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. ఎప్పుడు అలాగే జరగాలని కోరుకుందాం మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఆన్ చేసుకోకపోతే ఏంటంటే మనము యూట్యూబ్లో వీడియోస్ చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఉంటుంది. మాస్టర్స్ నుంచి మనకైనా మన జూమ్లో పాల్గొనే మాస్టర్స్ నుంచి కూడా మనకు ఎనర్జీ పాస్ అవుతుంది. మీరు వీడియోస్ ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఎనర్జీ మనకేం పాస్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ మనం 2 గంటలు టైం కేటాయిస్తున్నాము. అదే యూట్యూబ్లో వీడియోస్ అయినా చూసుకోవచ్చు కదా. అలా కాదు, ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని క్లాస్ విని ప్రతిదీ నోట్ చేసుకుంటే కూడా ఇప్పుడు వచ్చిన డౌటే మళ్ళీ రాకూడదు. అంటే మనకు దాని నుంచి జ్ఞానం ఏదైతే తీసుకున్నామో అది నోట్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఆ డౌట్ రాదు కదా మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రాత్రి 9 గంటల క్లాస్లో కలుసుకుందాము. ధన్యవాదములు.